లక్షలాది మంది హిందువులను, సిక్కులను మోసపూరితంగా క్రైస్తవ మతానికి మార్చిన పాస్టర్ బాజిందర్ సింగ్కి ఒక రేప్ కేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. 2018లో ఆయన ఈ అత్యాచారం చేశారని చెప్పి ఒక మహిళ ఆయన మీద ఫిర్యాదు చేసింది. ఆ విషయం రుజువు కావడంతో కోర్టు ఆ క్రిమినల్ పాస్టర్కి మార్చి 28న జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ పాస్టర్కి ఎంతో నేర చరిత్ర ఉంది. అయినప్పటికీ లక్షలాది మంది సిక్కులు, హిందువులు అమాయకంగా గుడ్డిగా అతన్ని నమ్మి మోసపోయారు. అతనికి దేవుడితో సంబంధం ఉందని విశ్వసించారు. తనను నమ్మిన వారి రోగాలను మటుమాయం చేయగలనని చెప్పి నమ్మించి అనేక మందిని అతను మోసం చేశాడు. అతను జలంధర్లో, మొహాలీలో 2 పెద్ద చర్చలు కట్టాడు. కోటానుకోట్ల రూపాయలు సంపాదించాడు. అద్భుతాల ద్వారా రోగాలు నయం చేస్తానని అతను పెట్టే సభల ద్వారా అతనికి వచ్చే ఒక వారం ఆదాయం 3 కోట్లట. ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఇంత అమాయకంగా లక్షలాది మంది సిక్కులు, హిందువులు గుడ్డిగా అతనిని ఎలా నమ్మారు అని. సిక్కులు తమ మతానికి సంబంధించిన గ్రంథం అయిన గురు గ్రంథ సాహిబ్ని కానీ, హిందువులు భగవద్గీతని కానీ, రామాయణాన్ని కానీ, మహాభారతాన్ని కానీ, భాగవతాన్ని కానీ చదివే ప్రయత్నం ఏమైనా చేశారా? అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా? అసలు నిజమైన గురువులు, యోగులు ఏ విధంగా ఉంటారో తెలియజేసే గొప్పవారి చరిత్రలు మనకి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఒక శంకరాచార్యులు, ఒక రామానుజాచార్యులు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక వివేకానందుడు, ఒక అరవిందుడు, ఒక గురునానక్, ఒక గురు గోవింద్ సింగ్, ఒక చైతన్య మహాప్రభువు, ఒక త్రిలింగ స్వామి, ఒక యుక్తేశ్వరగిరి, ఒక యోగానంద పరమహంస, ఇలా ఎందరెందరో దివ్య సంపన్నుల చరిత్రలు మనకి అందుబాటులో ఉన్నాయి. జీవితం గురించి, దేవుడి గురించి, ఆధ్యాత్మికత గురించి ఒక చక్కటి అవగాహన ఇచ్చి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియజేస్తాయి. కానీ ఇలా లక్షలాది మంది సిక్కులు, హిందువులు మోసపోయారంటే, ఇంకా రోజు మోసపోతున్నారంటే వారు తమ మతం గురించి, తమ ధర్మం గురించి పెద్దగా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, తమ వివేకాన్ని సరిగా ఉపయోగించకుండా జీవితాన్ని గడిపిస్తున్నారని అనిపిస్తోంది. జ్ఞానానికి ఎంతో విలువ ఇచ్చే భారతదేశంలో భారతీయులు ఈ విధంగా చేయడం ఎంత మాత్రం తగని విషయం. తమ మూలాలని కొంత తెలుసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వారి జీవితమే ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. అంత శక్తి వాటిలో ఉంది.